కిచ్చా సుదీప్ హీరోగా క్రిస్మస్ సందర్భంగా విడుదలైన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా మ్యాక్స్. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా లేదన్నది ఒకసారి రివ్యూలకి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ముక్కుసూటిగా నిజాయితీతో ఎవరికి భయపడకుండా వ్యవహరించే పోలీస్ అధికారి అర్జున్ యాలియాస్ మ్యాక్స్. సస్పెన్స్ లో ఉన్న మ్యాక్స్ మరో పోలీస్ స్టేషన్ బదిలీ అవుతాడు. అయితే మ్యాక్స్ కొత్త డ్యూటీకి చేరే ఒక్క రాత్రిలోనే అనేక సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ అడుగు పెట్టే ముందు మంత్రుల కొడుకుల్ని అరెస్ట్ చేసి లోపల వేస్తాడు. ఒక పక్క ఈ మంత్రులు అప్పటికే సీఎంని పదవి నుంచి దించేందుకు ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నాలు ఉంటారు. కానీ పోలీస్ స్టేషన్ లో ఆ ఇద్దరు చనిపోతారు. ఈ మంత్రుల కొడుకు మరణం వెనక అసలు కథేంటి, ఈ కేసు నుంచి బయటపడేందుకు పోలీసులు ఏ రకమైన ప్రయత్నాలు చేశారు, ఈ కథలో క్రైమ్ ఇన్స్పెక్టర్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్, గ్యాంగ్స్టర్ అయిన సునీల్ పాత్రలు ఎంత ముఖ్యమైనవి, చివరికి మ్యాక్స్ తన సహచర పోలీసును రక్షించేందుకు ఏం చేశాడు, ఎన్ని ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మనం మ్యాక్స్ సినిమా చూస్తే దర్శకుడైన లోకేష్ కనకరాజు ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఖైదీ, విక్రమ్ వంటి సినిమాల శైలిని ఈ సినిమాలో చూసామని భావన కలుగుతుంది. ఈ సినిమా మొత్తం కథ పోల్ టెస్ట్ ఆధారంగా నడుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ఒక చిన్న పాయింట్ ని తీసుకుని దాన్ని ఇలా గ్రిప్పింగ్ గా కథలో మలిచిన దర్శకుడి ప్రతిభకు మెచ్చుకోకుండా ఉండలేం. అలాగే మాస్ ఆడియన్స్ మెప్పించే యాక్షన్ సీక్వెన్స్లు, హై మూమెంట్స్ సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే థ్రిల్ కోరుకునే ప్రేక్షకులకు తగిన ట్విస్టులు కూడా ఉంటాయి. కొన్ని చిన్న ట్విస్టులు ఊహించగలిగినవైనా వాటిని కొత్త కోణంలో చూపించడం దర్శకుడి ప్రత్యేకత. ఇంకా ఈ కథలో సామాజిక సందేశం కూడా చేర్చి దాన్ని చక్కగా చెప్పారు. అన్ని కోణాలు కలిపి దర్శకుడు ఈ సినిమాకి బలమైన పునాది అందించారు. కానీ ఈ సినిమాకి పెద్ద మైనస్ ఏమిటంటే ఎడిటింగ్ అని చెప్పాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఎన్నో అనవసరమైన సీన్లు కల్పిస్తాయి. సినిమా ఆరంభం చాలా బాగుంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్ అయితే అదిరిపోతుంది. కానీ ఆ తర్వాత మాత్రం మనకు చాలా ల్యాగ్ తెలుస్తుంది. సినిమా స్టార్ట్ అయిన అరగంట తర్వాత ఇంటర్వెల్ వరకు మధ్యలో కొంచెం గందరగోళంగా, బోరింగ్ అనిపిస్తుంది. అయితే మళ్ళీ ఇంటర్వెల్ వచ్చే మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ ఉత్కరభరితంగా సాగుతుంది. అసలు ఈ సమస్య నుంచి పోలీసులు ఎలా బయటపడతారు, నిజం బయటపడితే పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆసక్తితో ప్రేక్షకుల్ని క్లైమాక్స్ వరకు కూర్చునేలా కథను ముందుకు నడిపాడు డైరెక్టర్. అలాగే ఫ్రీ క్లైమాక్స్ దగ్గర అసలు ట్విస్ట్ ఉంటుంది. ఇది కొంతవరకు ప్రేక్షకులు ఊహించగలిగేలా ఉంటుంది. అయితే క్లైమాక్స్ ఫైట్ మాత్రం ఖైదీ, విక్రమ్ స్థాయిలో కనిపించి ఆకట్టుకుంటుంది. అలాగే ఈ సినిమాలో డైలాగులు కొన్ని సన్నివేశాలు చూస్తే ఈ కథకు ఫ్రీక్వెల్ లేదా స్వీక్వెల్ ఉండే అవకాశం ఉందని అభిప్రాయం కలుగుతుంది. ప్రత్యేకంగా మ్యాక్స్ పాత్రను చూపించేందుకు వినిపించిన డైలాగులు, ఒక్కొక్క ట్రాన్స్ఫర్ వెనుక ఒక్కొక్క కథ ఉన్న రీతిలో హీరోని ఎలివేట్ చేసిన తీరు, మ్యాక్స్ గతం ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రేక్షకులు ఊహలకు వదిలేస్తాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే మంచి యాక్షన్ మాస్ మసాలా సినిమా ఇది.